టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఏంటి వంకాయలు మగ్గించాలా? ఫస్ట్ పోపు వేయించుకొని ఇలా చల్లారుతూ ఉంటుందా, తర్వాత వంకాయలు మగ్గించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మెంతులా, కాసిన మెంతులు, మినపప్పు, చాలా కొద్దిగా శనగపప్పు, కాస్త జీలకర్ర, ఆవాలు. ఫస్ట్ వంకాయలు మగ్గించేసుకున్న తర్వాత నిదానంగా పోపు పెట్టుకోదండి. అంటే ఈలోపు ఇది చల్లారుతుంది. కొంచెం 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు కూడానా? ఓకే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఓకే చాలు. ఇంకా ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేసి ఓకేనా? ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం కొంచెం వేయించుకోవచ్చు. ఇదే ప్యాన్లో పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం వంకాయలు మగ్గాక ఉప్పు పసుపు వేసి వంకాయలు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక వంకాయ ముక్కలు వేసి ఓకే కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గించుకుందాం. వంకాయలకి సరిపడానే వేస్తున్నానండి. మిక్సీ వేసేటప్పుడు ఇంకొంచెం కలిపేసి. జానకి గారు అన్నట్టు రోజు తిన్నా ఇది ఆహా ఏమి రుచిలానే ఉంటుంది వంకాయ. మర్చిపోయి ఇప్పుడు పాట పాడాలి కదా మీరు, మూత పెట్టేసినాక. రోజు తిన్నా వంకాయ మీద మోజు పోదుట. అంతే, అవును. అందుకే పాట అలా రాశారు. ఏం పాట పాడుతున్నారు? చిన్న అన్నమయ్య కీర్తన పాడండి. చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు తోయంపు కురుల తోడ తూగేటి శిరసు చింతకాయల వంటి జడల దముల తోడ తోయంపు కురుల తోడ తూగేటి శిరసు చింతకాయల వంటి జడల దముల తోడ మ్రోయుచున్న కనకపు ముమ్మల పాదాల తోడ పాయక యశోద వెంట పారాడు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు. మీకంటే ఇంత పొడుగు జుట్టుందని అయ్యో బాబా అలా ఆ పాట ఎంచుకున్నారా? అవునా? అలా కాదండి, మా పాపకు ఉండేది యాక్చువల్ గా. అలా తన మీద అలా పాడుతూ ఉండేది అన్నమాట. అయ్యో దిష్టి తగ్గుతుంది, వెనక్కేసేద్దాం. ఓకేనా? మగ్గిపోయాయి గీత గారు వంకాయలు. ఓకే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ పోపు దినుసులు మిక్సీ వేసుకొని దానిలో కొంచెం ఫస్ట్ వేయాలా? పర్లేదు వదిలేదు. దీనిలో కొంచెం చింతపండు రసం వేసేసుకొని యాడ్ చేసుకొని ఓకే కొంచెం ఇందాక ముక్కల వరకే వేసాను కదా, ఇప్పుడు సాల్ట్ కొంచెం, ఈ మిరపకాయలకి ఈ చింతపండుకి తగ్గట్టు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే కొత్తిమీర. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకో. ఇప్పుడు మన ఫ్రెండ్స్ గ్రైండ్ చేసి ఇస్తారనమాట. మా చేత చేయిస్తున్నారా? మీది సుమిత్రా నగర్ కదా, అందుకని. ఇప్పుడు వేసేద్దామా? వేసేద్దాం. లేదు నలగకపోతే నన్ను అనకండి. సుజాత గారు హెల్ప్ చేయాలండి కొంచెం. పాపం ఆవిడ కష్టపడి ఇలా పెట్టి చేతులు పెట్టి తిప్పుతుంటే. ఆవిడది చేయడమే కాక నా దానికి కూడా హెల్ప్ చేస్తున్నారు పాపం జానకి గారు. అవును, మంచి ఆవిడ జానకి గారు. దాంట్లో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఇది ఉల్లిపాయ ముక్కలు ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా ఇట్లా తిన్నా బాగానే ఉంటుంది. ఒక్కసారి తిప్పండి. ఇది ఓకేనా? ఒకసారి చూస్తాను. ఓకే ఓకే కొత్తిమీర కొంచెం చల్లుకొని ఓకే సర్వ్ చేసేసుకోవచ్చు. సర్వ్ చేసేసుకోండి. వెరీ గుడ్.
ఓకే, మరి వంకాయ పచ్చడి కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు వంకాయ పచ్చడి తయారీ విధానం ఒకసారి చూద్దాం. వంకాయ పచ్చడి తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి మెంతులు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరకాయలు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేగాక ఒక బౌల్లోకి తీసి చల్లారనివ్వాలి. అదే పాన్ లో మరికొంచెం నూనె వేసి వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి. ముందుగా వేయించిన పోపు దినుసుల మిశ్రమం మిక్సీ జార్లోకి తీసుకుని దీనిలో తగినంత ఉప్పు, చింతపండు గుజ్జు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టాలి. తర్వాత మగ్గించిన వంకాయ ముక్కలు వేసి మిక్సీ పట్టి ఆపై ఉల్లిపాయ ముక్కలు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పచ్చడి రెడీ. వంకాయ పచ్చడి తయారీ విధానం చూసారు కదా. ఓకే, ఇద్దరు పిల్లలా అండి? అవునండి. ఏం పేరు నీ పేరు? దివ్యలహరి. దివ్యలహరి. ఏ క్లాస్? ఫస్ట్ బి. ఫస్ట్ బియా, వెరీ గుడ్. నీ పేరు? అమృతలాస్య. అమృతలాస్య. నువ్వే క్లాస్? సెకండ్ క్లాస్. సెకండ్ ఏనా? సెకండ్ బి. ఓకే, సరే. మీరిద్దరు వచ్చారు కదా, మీరు బాగా పాటలు పాడతారని మీ మమ్మీ చెప్పారు ఇందాక. పాడతారా? గం 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 గణపతి వదనం హైం హ్రీం క్లీం సౌ సుందర సదనం. గం 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 గణపతి వదనం హైం హ్రీం క్లీం సౌ సుందర సదనం. గం 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 గణపతి వదనం హైం హ్రీం క్లీం సౌ సుందర సదనం. గణపతి వదనం సుందర సదనం వరప్రదాయక వాంఛిత ఫలద. గణపతి వదనం సుందర సదనం వరప్రదాయక వాంఛిత ఫలద. గం 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 గణపతి వదనం హైం హ్రీం క్లీం సౌ సుందర సదనం. సూపర్, ఇద్దరు కూడా భలే పాడారు తెలుసా. బాగా నేర్చుకోండి ఇలాగే, ఓకేనా? సరే, ఇలా ఉండండి. ఇప్పుడు మనము కూర పచ్చడి తిందాం. కారం కదా, తింటారా? కారం తింటారా అండి? వద్దులే, నేను తిన్న తర్వాత బాగా కారంగా లేకపోతే అప్పుడు మీకు పెడతాము, ఓకేనా? ఎలా ఉందండి? బాగుంది. బాగుంది కదా. ఓకే, సో జానకి గారు ఏమంటారు? మీకు మీ కర్రీ నచ్చిందా? చాలా నచ్చింది. సరే, సుజాత గారు బాగుంది, కానీ ఉల్లిపాయ కొంచెం అలా వేపితే బాగుంటుందేమో, కొంచెం లైట్. అంటే ఈ వంకాయ పచ్చడిలోకి మీకు ఉల్లిపాయ కొద్దిగా వేగుంటే బాగుండు అని అనిపించింది. సరే, మీకు? కొంచెం స్పైసీగా కూడా ఉందండి. కొంచెం సాల్ట్ పడితే బాగుంటుంది. సాల్ట్ కాస్త తక్కువ అయింది అనిపించింది. ఓకే, మీకండి సువర్ణ గారు ఏది బాగుంది? నాకు నా పచ్చడే బాగుంది. ఎందుకంటే పచ్చడి ఇట్లానే స్పైసీగానే ఉండాలి. ఇది అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటేనే దాని అసలు రుచి బయటపడుతుంది. అవును. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే అసలు రుచులు బయటపడాలన్నప్పుడు అలా పెట్టమంటారా? పెట్టి అలా పెట్టి తెలిస్తే టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు ఇలా చూస్తే ఎలా ఉంది అనేది అలాగే తెలుస్తుంది కదా. సరే, మీ అమ్మగారికి ఆబ్వియస్గా మీ పచ్చడే నచ్చుతుంది. వేడలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అవునండి, బాగా చెప్పారు. వేడన్నంలో మనకి ఏది వేసుకున్నా కూడా చక్కగా చాలా కమ్మగా ఉంటుంది. సరే, ఇప్పుడు చెప్పనా, వంకాయ అంటేనే మనకు బేసిక్గా మీరు అన్నట్టు అందరికీ చాలా ఫేవరెట్ డిష్. వంకాయతో ఏ కాంబినేషన్ చేసినా కూడా బాగుంటుంది. సో వంకాయ పచ్చడి కూడా జనరల్గా మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము. సో వంకాయ పచ్చడి టేస్టీగా ఉంది. అండ్ వంకాయతో ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి వంకాయ బఠానీ కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉంది. చెప్పనా ఇంకా ఫైనల్గా? సో రెండిట్లోకి అలా మరి ఊరించకండి. ఊరించే వంట కదా, ఊరించే వంటలో ఊరించే వంట ఏదో చెప్పాలంటే స్పెషల్ అని చెప్పి మరి అంతలా ఊరించకండి. చెప్పండి. చెప్పేనా? సరే, రెండు బాగున్నాయండి. రెండిట్లోకి కొంచెం ఎక్కువ టేస్టీగా ఇది బాగుంది. కర్రీ అంటే కాంబినేషన్ మీరు అన్నట్టు అల్లం పచ్చిమిర్చి ఘాటు తెలుస్తూ చక్కగా ఈ ధనియాలు ఆ ఫ్లేవర్, మసాలా ఫ్లేవర్ అనేది మంచి టేస్ట్ ఇచ్చింది యాక్చువల్గా దీనికి. అందులో జీడిపప్పు కూడా అలా వేయడంతో జీడిపప్పు మనకి పెద్దగా తగలకపోయినా అది తగిలితే ఇంకా టేస్ట్ ఉంటుందండి. సో కాబట్టి బాగుంది. అంటే అలా పెట్టుకోగానే చక్కగా మనం వేసిన అన్ని ఐటమ్స్ బాగా తెలిసాయి. పచ్చడి కూడా టేస్టీగా ఉంది. కానీ సుజాత గారు అంటూ కొంచెం ఉప్పు పడితే మనకి అన్నంలో కలుపుకున్నా కూడా ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇది అన్నంలో కలిపినా కొద్దిగా ఉప్పు తక్కువ అన్నట్టే అనిపిస్తూ ఉంటుంది.
సో కాబట్టి ఒక మార్క్ జానకి గారికి ఎక్కువ వేశారన్నమాట. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడానండి. ఇద్దరు కూడా చాలా చక్కగా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు అండ్ చాలా ఫాస్ట్గా కూడా వంటలు చేశారు ఈరోజు. థ్యాంక్ యూ. ఓకే, సో జానకి గారు అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ మీకు. థ్యాంక్ యూ. క్లాప్స్ క్లాప్స్. స్వర్ణ గారు మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఓకే ఓకే, మరి చూసారు కదా వంకాయ తివాల్టి వెరైటీస్. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి ఎస్ఎంఎస్ చేయండి. జానకి గారు, స్వర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మీ ఇద్దరికి కూడా చక్కగా పాట పాడినందుకు థ్యాంక్ యూ అండి. సో మరి అందరం బాయ్ చెప్పేద్దాం ఒకసారి. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ ఊరించే వంటని. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు చూసారుగా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మంచి బ్యూటీ టిప్. మీ జుట్టు ఒత్తిగా పెరగాలి అంటే మీ డైట్లో పాలకూర అలాగే కొత్తిమీర ఎక్కువగా ఉండేలా చూసుకోండి. మీ జుట్టు ఒత్తుగా నిగనిగలాడుతూ పెరుగుతుంది. ఓకే, ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదండి. మరి వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈరోజు పిండి వంటల్లో చూసిన అరటికాయ శనగపిండి వేపుడులోని పోషక ఏంటో తెలుసుకుందాం. ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి మనము పోషక విలువల గురించి మనం నిజంగానే చాలా హై క్యాలరీ ఉంటుంది. ఒబేసిటీ అన్నది ఇప్పుడు చాలా పెద్ద సమస్య అయిపోయిందండి. ప్రాబ్లము అంత ఫ్యాట్ బాడీలో ఎక్కువయ్యేసరికి మనకేమవుతుందంటే రకరకాల జబ్బుల్ని మనం డిజీజెస్ని ఇన్వైట్ చేసినట్టు అవుతూ ఉంటుంది. బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ లెస్ దెన్ 25% ఉండాలి మగవాళ్ళైతే. ఆడవాళ్ళైతే లెస్ దెన్ 30% ఉండాలి. అంతకన్నా ఆ పర్సంటేజ్ పెరుగుతూ వస్తుంటే మాత్రం ఆ ఫ్యాట్ అన్నది కొన్ని రకమైన సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటుంది. నీరు శాతం కరెక్ట్గా ఉండాలి, ఫ్యాట్ ప్రపోర్షన్ కరెక్ట్గా ఉండాలి. ఏదైనా ఒకటి అటు ఇటు అవుతే మాత్రం దాని వలన బాడీలో మెటబాలిజం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. దీనికి చాలా మటుకు మన ఆహారపు అలవాట్లతో డైరెక్ట్ లింక్ ఉంటుంది. ఇప్పుడు ఈ ధనుర్మాసం ప్రసాదం చూస్తున్నాం కదా, ఆ వరుసలో ఈరోజు మీరు చూసిన పప్పు ఉండరాలు తీసుకోండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో కొంచెం తీపి తినాలి అని కోరిక కలగచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి రెసిపీస్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. మంచి కాంబినేషన్ పెసరపప్పు, బియ్యం పిండి, తర్వాత మనకు బియ్యము అండ్ బెల్లము, కొద్దిగా నెయ్యి వేసి చేసుకున్నా కూడా పర్వాలేదు. మళ్ళీ డీప్ ఫ్రై కాకుండా చూసుకుంటేనే మనకు చాలు. ప్రతి పూట మన బాడీని మనం ఒక టెంపుల్ లాగా చూసుకుంటూ ప్రతి పూట దానికి ఇచ్చే ఆహారం కూడా మనం కరెక్ట్గా ఇస్తే మాత్రం మన ప్రాబ్లమ్స్ చాలా మటుకు మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఇక ఊరించే వంటలో చూసిన వంకాయ బఠానీ కూర, అలాగే వంకాయ పచ్చడి, ఇవి కూడా చూడండి చక్కగా ఉంటాయి. నేను 75% కన్ఫామ్గా చెప్తాను, 80% దాకా కూడా మనం ఆహారపు అలవాట్లు చాలా మటుకు కరెక్ట్గా ఉంటే మాత్రం డెఫినెట్గా మనకు సమస్యలు, లైఫ్ స్టైల్, ఎనీ జబ్బు రాకుండా ఉంటుంది. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మన ఆహారపు అలవాట్లు కరెక్ట్గా ఉంటే గనక మన ఆలోచనలు కూడా కరెక్ట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్, వేరు చేయలేం. అంటే ఈ మనం తినే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ చూసిన ఆ శనగపిండితో చేసిన కూర ఉంది కదా, అరటికాయ శనగపిండి కూర డీప్ ఫ్రై చేసుకొని, అలాంటివి రెగ్యులర్గా తింటూ ఉంటే మన ఆలోచన విధానం కూడా మారిపోతుంది. థాట్స్ ఆర్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మన డయట్. ఎలాంటి కూరలు తినాలంటే మనం తర్వాత చూసిన ఈ వంకాయ బఠానీ కూర, వంకాయ పచ్చడి కూడా ఓకే తినచ్చు. ఉప్పు తక్కువ చేసుకొని వేసుకునేటప్పుడే రోట్లో అలా చేసుకొని ఈ మెంతిపిండి అవన్నీ ఉంటాయి కదా, మంచిదే. బట్ ఐడియల్ ఫుడ్ అంటే మనకు ఈ వంకాయ బఠానీ కూర, అలాగే మనం పప్పు ఉండరాలు చూసాం కదా, ఇలాంటివి తింటూ ఉంటే రెగ్యులర్గా మీకు నిజంగానే నేను అష్యూరెన్స్ ఇస్తాను, మీ థింకింగ్ కూడా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మీ లైఫ్ స్టైల్ కూడా చాలా చక్కగా ఉంటుంది. సో ఇవాళ చూసిన వంటకాల్లో ఈ 2 వంటకాలు చాలా బాగున్నాయండి.
తప్పకుండా మీరు నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. వెల్లుల్లిపాయల పైన పొట్టు ఈజీగా రావాలి అంటే 1 గంట సేపటి పాటు చల్లటి నీటిలో వెల్లుల్లిపాయలని ఉంచి ఆ తర్వాత పొట్టు తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. శేఖర్ గారు, ఈరోజు మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయండి. ఓకే, అలాగే ఊరించి వంటలు కూడా బాగున్నాయి కదా. అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. తిరిగి రేపటి ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.